ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిజల్ట్కి ఇంకా 21 రోజులు ఉండగానే వైసీపీ పూర్తిగా ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు, కాడి కింద పడేశాడు. జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే అంగీకరించేశాడు. అసలు రిజల్ట్కి ఇంకా చాలా సమయం ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాడి కింద పడేశాడు, ఓటమిని ఎందుకు అంగీకరించాడు, అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగింది, రేపటి రోజున ఏం జరగబోతోంది, ఎన్నికలు ఎలా జరిగాయి, రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసినటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసేశారు. ఈవీఎంలోకి ఓట్లు నిక్షిప్తం అయిపోయాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేగలిగేదేం లేదు, పొడిచేదేం లేదు. ఎన్నికల రోజు కూడా చివరికి తన బానిసల ద్వారా, అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ మాచర్లలో అరాచకం సృష్టించాడు. చివరికి తాడిపత్రిలో దాడులకు ప్రత్యక్షంగా అభ్యర్థి దిగుతాడు. సిగ్గులేనటువంటి వ్యవహారం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, తెనాలి శాసనసభ్యుడు నీతిమాలి సిగ్గుమాలి పోలింగ్ స్టేషన్లో పరిధి దాటి పోతుంటే ఓటరు ఆపితే అతని మీద చేయి చేసుకుంటాడు ఆ సిగ్గులేనుడు. వాడే సిగ్గులేనుడు అనుకుంటే పోలీసులు ఎంత దౌర్భాగ్యులంటే, ఈడు చేయి చేసుకుంటే ఈ ఎమ్మెల్యే గాడు, వైసీపీ ఎమ్మెల్యే గాడు, తెనాలి ఎమ్మెల్యే ఓటమి ఫ్రస్ట్రేషన్తో వాడు ఓటర్ మీద చేయి చేసుకుంటే దెబ్బతిన్న అతని రియాక్షన్, అతను కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనేలా, చెప్పు తెగేలా, ఎమ్మెల్యే పొరుగు గంగలో కలిసేలాగా తెనాలి ఎమ్మెల్యేని సామాన్య ఓటర్ కొడితే, నిజంగా ఈ దౌర్భాగ్యులు పోలీసులు కడుపుకు ఆనందం ఉంటుంటే, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయకుండా ఉంటుంటే ఏం చేయాలి? ముందు ఆ తెనాలి ఎమ్మెల్యే మీద కదా కేసు పెట్టాలి, వాడిని కదా అరెస్ట్ చేయాలి. మరి కొట్టినటువంటి ఓటర్ని అరెస్ట్ చేసినప్పుడు ముందు కొట్టినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దౌర్భాగ్యుని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసు వ్యవస్థ? ఇంత సిగ్గుమాలినటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రజల్లో చైతన్యం ఉంది, ప్రజల్లో తిరుగుబాటు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంకేతమే ఒక సామాన్యుడు ఎమ్మెల్యేని చెంపదెబ్బ కొట్టడం అంటే నీ ఘోర ఓటమి ముందుంది, నీ తొత్తర తీర్చడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని. ఎన్నికల రోజే వైసీపీ ఎమ్మెల్యేని ఓటర్లు కొట్టారు అంటే ఇక రేపొద్దున జగన్మోహన్ రెడ్డి బతికేమవుద్ది, మంత్రులు బతికేమవుద్ది, వైసీపీ నాయకులు బతికేమవుద్ది, అక్రమ కేసులు పెట్టినటువంటి తొత్తర పోలీసులు బతుకులు ఏమవుతాయి, ప్రభుత్వాధికారులు పరిధి దాటి వ్యవహరించినటువంటి ప్రభుత్వాధికారుల జీవితాలు ఏమవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీ పతనం మొదలైంది. పోయిన ఎన్నికల్లో 78% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే ఇప్పుడు 80% దాటుతుందంటే నిన్ను ఓడించాలనేటువంటి కసి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనేటువంటి కసి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేనటువంటి దౌర్భాగ్య స్థితిని కల్పించినటువంటి నిన్ను ఘోరంగా ఓడించాలనేటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఓటింగ్ ద్వారా తెలిసింది. రాష్ట్రం నుంచే కాదు, దేశం నలుమూలన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం, ఈ తొగ్గలకి ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే మాకు పోలవరం పూర్తవదు, రాజధానికి దిక్కుండదు, మా రాష్ట్రం ఆనవాలే లేకుండా పోతాయి, అస్సాము బీహార్ కంటే ఘోరంగా వెనకబడిపోతాం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు తీర్మానం చేసుకున్నారు. అందుకే 80% పోలింగ్ ఇవాళ 80 దాటుతుందని నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. ఇది ముందే తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో ఇవాళ పులివెందుల్లో ఓటింగ్ 90% దాటిందంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత తల్లి విజయలక్ష్మి గారు మనందరం చూసాం. రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు షర్మిలాని గెలిపించింది. రాజశేఖర రెడ్డి లాగా ఆవిడ మీకు అండగా ఉంటుందని చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిలా లేడు, జగన్మోహన్ రెడ్డి సక్రంగా చేయలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చండాలంగా ఉంది అని చెప్పి సొంత తల్లి చెప్పకనే చెప్పినట్టు కదా. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులు అన్నారు కదా, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారన్నారు కదా, సొంత చెల్లి షర్మిలానదే అన్నారు, ఇంకో చెల్లి సునీతారెడ్డినదే అన్నారు. ఎవరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు తొత్తులు అన్నారు కదా. మరి వైఎస్ విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపించమంది, షర్మిలాని గెలిపించమంది, అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమేగా, వైసీపీకి వ్యతిరేకమేగా. మరి ఇప్పుడు విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి తొత్త, రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారా? సిగ్గులేని నీతిలాని సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ మీకు దమ్ముంటే విజయలక్ష్మి మీద కూడా ఇదే మాటలు మాట్లాడండి. ఎంత దౌర్భాగ్యం అంటే ఓటమి ఫ్రస్ట్రేషన్తో అనేక చోట్ల ఇవాళ ఉదయగిరి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఓటర్లను బెదిరించే స్థాయికి దిగజారిపోయాడు. సరే, ఓటర్లు సరైనటువంటి సమాధానం చెప్పబోతా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా కాకర్ల సురేష్ గారి విజయంతో ఇవాళ రెపరెపలాడబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కాదు, ఖచ్చితంగా మినిమం 115 దగ్గర మొదలు పెడితే 140-145 దాకా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. 18 నుంచి 21 మంది
ఎంపీలు ఖచ్చితంగా గెలవబోతున్నారు. నేను చెప్పే నెంబర్ అని కూడా మినిమం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పేసుకున్నాడు. ఆ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఎమ్మెల్యేలను కొడుతుంటేనే దిక్కులేనటువంటి పరిస్థితి. చాలామంది ప్రజలు వీళ్ళ అరాచకాన్ని భరించలేక సహించలేక బయటపడలేక ఓటు అనేటువంటి ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు ద్వారా, ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వందబెట్టడానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది రాష్ట్రమంతా తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్యాకప్ చేసుకుంటా ఉన్నాడు. జూన్ 4వ తేదీ తర్వాత అతను పారిపోవడం ఖాయం.